ఒక సెలబ్రిటీ అయ్యుండి మరో సెలబ్రిటీని అభిమానించడంలో తప్పు లేదు. కానీ సినీ సెలబ్రిటీ అయ్యుండి మరొక సెలబ్రిటీపై నోరు పారేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నువ్వు ద్వేషించే ఆ సెలబ్రిటీ అభిమాని టికెట్ కొని నీ సినిమాకొచ్చి ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా బయట కనిపించినప్పుడు ఆ సెలబ్రిటీకి సంబంధించిన అభిమానులు దొరికితే అంతే పరిస్థితి. ఒక్కోసారి కొట్టొచ్చు, తిట్టొచ్చు కూడా. సరిగ్గా అలాంటి పరిస్థితి గబ్బర్ సింగ్ గ్యాంగ్లోని సాయి అనే వ్యక్తికి జరిగింది. ఈయన పవన్ కళ్యాణ్కి ఎంతటి వీరాభిమాని అనేది మనందరికీ తెలుసు. పవన్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత అభిమానం. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా ఈయనకి ఊపిరి. ఈ సినిమా తర్వాత ప్రతి సినిమాలోనూ ఆయన రౌడీ గ్యాంగ్లో ఒకరిగా నటించే అవకాశం దక్కింది. ఒకటి కాదు, రెండు కాదు. గబ్బర్ సింగ్ కారణంగా ఇతనికి వందల సినిమాలు నటించే అవకాశం వచ్చింది. బాగా డబ్బులు సంపాదించాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం. చాలా మంది మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరుగుతుంటారు. కానీ ఇతను మాత్రం 2019 ఎన్నికల టైంలో బయటకొచ్చి ప్రచారం చేశారు. అదేవిధంగా 2024 టైంలో కూడా ఎండల్లో తిరిగి జనసేన పార్టీ కోసం ప్రచారం చేశారు. ఇంతవరకు ఈయనను మెచ్చుకోవచ్చు. అన్నం తిన్న విశ్వాసాన్ని మర్చిపోలేదు. కానీ ఇతనికి జగన్ని తీవ్రంగా విమర్శించే హక్కు లేదు. స్వేచ్ఛగా మాట్లాడుకోవడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ సినిమాలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. జబర్దస్త్లో పనిచేసే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. కానీ జగన్ని కానీ వైసీపీ పార్టీని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఈ సాయి అనే అతను జగన్పై చాలా విమర్శలు చేశారు. నిన్న హైదరాబాద్ సిగ్నల్స్ వద్ద ఇతను జగన్ ఫ్యాన్స్ కి దొరికేశారు. రీసెంట్గా ఆయన వైసీపీ మహిళా నాయకురాలు శ్యామలపై కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. అందుకు ఆయన చేత వైసీపీ ఫ్యాన్స్ క్షమాపణ కూడా చెప్పించారు. ఆయన మాట్లాడింది ఏంటి అంటే, రాయలసీమ, కడప, ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని లక్షల కాల్స్ వచ్చాయి. నేను మొన్న వైసీపీ కొడుకులు అంటూ ఆవేశంగా మాట్లాడాను. నాకు వైసీపీలో ఎంతో మంది శ్రేయభిలాషులు ఉన్నారు. ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని పట్టుకొని బాగా తిప్పారు. వైసీపీ అభిమానులు నా వల్ల బాధపడి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోని కూడా మీరు కూడా చూసేయచ్చు.